జై పవర్ స్టార్ ఈ ఓజీ మూవీ అన్న ఏమన్నా ఉన్నదా అన్న. ఈ సుజిత్ తమ్మన్ అన్న మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇసుంటి మూవీ నాకు నెవర్ బిఫోర్ ఇసుంటి మూవీ తీయడం అన్న ఎంత. ఇప్పుడు మా పవన్ ఫ్యాన్స్కి అయితే నిజము నీ ఏడుపు ఆగుతలేదు, ఆనంద బాష్పాలు అట్లా వస్తున్నాయి. మీరు చేసింది అది మూవీ మన ప్రపంచంలో ఇట్లాంటి మూవీ తీసినోడు ఎవడు లేడు ఇప్పటిదాకా. అంత సూపర్ సూపర్ సినిమా ఉన్నది. మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ సెలబ్రేషన్స్ ఇన్ని రోజులు ఏదైనా షోకు ఒక రోజు ఉంటుంది రిలీజ్కు, పండుగ వాతావరణం. ఇప్పటికి ఇది రెండో రోజు మూడో రోజు కావచ్చు. ఎంత పబ్లిక్, టికెట్లు దొరుకుతలేవు, హౌస్ఫుల్, ఇంత పెద్ద రన్నింగ్ ఎలా అన్న. అబ్బా, ఏ స్టార్కి ఇంత జనాలు రారు ఇప్పుడు ఉన్న ఈ యొక్క జమానాల సినిమా థియేటర్లకు. అంత పబ్లిక్ వస్తున్నారంటే ఆ సినిమాలో ఎంత ఇది ఉన్నది, సోల్ ఉన్నది. మీరు తీసిన విధానం ఏకదమ్ ఫెంటాస్టిక్ ఉన్నది సినిమా. ఇటువంటి సినిమా మళ్ళీ జన్మలో కూడా రాదు కావచ్చు, అంత ఫెంటాస్టిక్ సినిమా తీసిండు సుజిత్ గారు. మీకు యాడ్స్ ఆఫ్ సుజిత్ గారు. మీకు మంచిగా తమ్మన్ గారు మస్తు వైబ్రేషన్స్, ఒక్కొక్క బీజిఎం కొడితే నా చెప్పరాదిగా మాటలు వస్తలే నాకు. అంత ఇది లోపలికి వెళ్తే వైబ్రేషన్స్, ఒక్కొక్కటి డ్రమ్స్ మ్యూజిక్ వస్తే ఒక్కొక్క పాటకు అది పవన్ కళ్యాణ్ ఎలివేషన్ అన్న. ఈ సినిమా 2-3 సార్లు చూస్తే కాదు, మొత్తం మేము ఖుషి బద్రి అప్పుడు ఒక్కొక్కసారి 10 సార్లు 20 సార్లు చూసినాం. మళ్ళీ ఇప్పుడు చూడబడుతుంది. మళ్ళీ ఏమన్నా రష్ ఉన్న టికెట్లు లేవు, బుకింగ్ లేవు, ఈ డేట్ దాకా లేవు అని రాసి పెట్టేసిండ్రు. ఏం చెప్తావు చెప్పు. ముందు ఇప్పుడు దసరా హాలిడేస్ అన్న. మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. మా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు మంచి సక్సెస్ సాధించరు. మీరు సినిమా ఇంకా తీయకుండా పర్వాలేదు, ఈ సినిమా మీకు 100 సినిమాలతో సమానం. ఇది కొంచెం బాగా, ఇవేవి లేవి, అన్నీ కుదిరినాయి ఎగ్దమ్. ఆ తీసిన విధానము ఇది పవన్ కళ్యాణ్. మేము బిర్యానీ ఎవరైనా కానీ బిర్యానీ తింటే తృప్తి పడతారు కదా, ఆ బిర్యానీ కానీ డబుల్ అన్నట్టు ఇది. అంత తిన్నంత అంత అది మేము ఒక 3-4 రోజులు మాకు తినకుండా నడుస్తుంది. అంత ఫీస్ట్ ఇచ్చారు మీరు మాకు. ఇది మాకు కావాల్సింది. మీరు ఏ జన్మలో